నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్। ప్రజలు మార్పు కోరుకున్నది ఉన్నది ఊడగొట్టడానికి కాదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు। పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో వినోద్ కుమార్ రోడ్ షో నిర్వహించారు। ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిందని ఎద్దేవా చేశారు। 2 లక్షల రుణమాఫీ, క్వింటాలకు 500 బోనస్ హామీ ఏమైందని, మహిళలకు 2500 సాయం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు। బండి సంజయ్ 5 ఏళ్లలో ఏం చేశాడని, ఒక్క గుడి ఒక్క బడి అయిన తెచ్చాడా అని మండిపడ్డారు। ఎన్నికలు వస్తేనే బండి సంజయ్కి ప్రజలు గుర్తొస్తున్నారని ఆరోపించారు। ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతునవుతానని, తనను ఆశీర్వదించి పార్లమెంట్కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్, లీడర్లు పాల్గొన్నారు। ఈ ఎన్నిక చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది। మొన్న కొంతమంది టీవీలో నన్ను అడిగిండ్రు ఇంటర్వ్యూలో, ఢిల్లీలో బీజేపీ ఉన్నది, హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మీరెందుకు అవసరం ఇప్పుడు అని అన్నారు। నేను చెప్పిన ఇప్పుడే అవసరము, పార్లమెంట్ లో గులాబీ జెండా అవసరం, ఇప్పుడే పార్లమెంట్ లో చెప్పిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ గులాబీ జెండా 13 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ సాధించినము। ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినము। దురదృష్టవశాత్తు ప్రజల నిర్ణయము మార్పు 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 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది। ప్రజలకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇలా ప్రజలకి అమలు కావాలంటే ప్రజలు తిరగబడ్డరు। ప్రజలు పార్లమెంట్ లో గులాబీ జెండాను గెలిపించిండ్రు అనే ఒక సంకేతం వెళితే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న 2 జాతీయ పార్టీలకు ఈ రోజు తెలంగాణ ప్రజల హక్కుల గురించేది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించేది, తెలంగాణ ప్రజల యువత ఎవరైతే ఉన్నారో మన కడుపులో ఉండేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసే గొంతు పార్లమెంట్ లో ఉండాలని చెప్పి ఈ రోజు అవసరం అని చెప్పి నేను చాలా సుదీర్ఘంగా